బ్రేకింగ్ చూస్తున్న మంచు ఫ్యామిలీ ఫైట్ ఎటకేలకు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు మోహన్ బాబు కూడా సిపికి లేఖ రాశారు. తన కుమారుడు మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సిపికి ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అయితే 4 నెలల క్రితం తిరిగొచ్చాడని చెప్పారు. అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తున్నారని సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్, మౌనికలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సిపిని కోరారు. అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో వచ్చి తనపై దాడి చేశారంటూ ఒకవైపు పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. తనకు తన భార్యకు ఇద్దరికీ కూడా ప్రాణహాని ఉందని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇక మరొక వైపు చూస్తే మోహన్ బాబు కూడా సిపికి ఒక లెటర్ రాశారు. తన కుమారుడు మనోజ్, అలాగే కోడలు మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సిపికి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు, ఆ తర్వాత 4 నెలల క్రితమే మళ్లీ తిరిగి వచ్చాడు అని చెప్పి ఆ ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడు అంటూ కూడా సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్, అలాగే కోడలు మౌనికలను ఇద్దరిని కూడా ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ రాశారు మోహన్ బాబు. తనకు ప్రాణహాని ఉందని, వెంటనే రక్షణ కల్పించాలని సిపిని కోరారు.